రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర నిరసన తెలియజేయడానికి వచ్చినట్టు చేసి ఏదో విధ్వంసాలు సృష్టించి డ్రామా చేయాలని చూశారు. ఆ డ్రామాకు వ్యతిరేకంగా ఇవాళ ఇంతకుముందు కానీ ఎప్పుడు కానీ విజయ్ చౌక్ దగ్గర కానీ జంతర్ మంతర్ దగ్గర కానీ నిరసన తెలియజేసే వాళ్ళు కానీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంటి మీద వెళ్ళి ధర్నా చేసిన దాఖలాలు లేవు. నిన్న కేవలం రాహుల్ గాంధీ గారు అప్పటికప్పుడు అనుకొని నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే నాకేదో పీఆర్ వస్తుందనో లేకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా నిరూపించుకుందాం అనుకున్నాడో లీడర్గా నిరూపించుకుందాం అనుకున్నాడో తెలియదు, కానీ ఆయన ఏదో స్టంట్ వేద్దామని చూశారు. అదేదో ప్రజలను రెచ్చగొట్టి చేద్దామని చూశారు. నిన్న ఢిల్లీలో ఉన్న ఎన్ఎస్యూ నాయకులు కానీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ కానీ, కర్ణాటకలో ఉన్న వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎక్కడ కూడా స్పందించలేదు. కేవలం పీఆర్ స్టంట్ కోసం వేసింది కాబట్టి ఏదో ప్రజలను రెచ్చగొట్టి ఇలా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఎవరైతే దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులని ఆ శక్తులకు కొమ్ము కాసే విధంగా రాహుల్ గాంధీ గారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దాని నిరసన తెలియజేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం తీసుకున్నారు. శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తున్న సమయంలో ఇవాళ కాంగ్రెస్ గుండాలు మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ పైనకు వచ్చి కర్రలు తీసుకొని రాళ్ళు తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ఆ తోపులాటలో ఆ సంఘర్షణలో ఒక పత్రికా విలేకరు కానీ మీడియా వాళ్ళకి కానీ చిన్న ఇబ్బంది జరిగింది. ప్రవీణ్ అని లెజెండ్ టీవీకి సంబంధించిన విలేకరికి తలకి గాయం చేయడం జరిగింది. ఇది కావాలని జరిగింది కాదు, ఏదో ఆ తోపులాటలో జరిగింది తప్ప విలేకరులకి మీడియాకి ఎప్పుడు మేము భారతీయ జనతా పార్టీ కలిసిమెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు మేము తోడుగా ఉంటాం తప్ప వాళ్ళని ఎటువంటి హాని చేయాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఉండదు. దాంట్లో ఎటువంటి అపశృతి జరిగినా, వాళ్ళకి ఎటువంటి గాయం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి తోడుగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మేము ఆ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. వాళ్ళు పిఎస్లో ఉండడం జరిగింది. ఇప్పుడు పాల్వాయి హరీష్ గారు, రాకేష్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వస్తున్నారు. పవన్ గారికి ఎటువంటి వాళ్ళకి సదుపాయాలు కావాలన్నా, వాళ్ళకి మెడికల్గా ఎటువంటి అవసరం ఉన్నా మేము తోడుగా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం.